కృష్ణా జిల్లాలో నిన్న 2 నదులు ప్రవహించాయి. ఒకటి కృష్ణా నది అయితే మరొకటి జననది. పామరులో జరిగిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ బహిరంగ సభలో జనహోరు కృష్ణా ప్రవాహాన్ని తలపించింది. వైఎస్ విజయమ్మ సమక్షంలో వైఎస్సార్ కాంగ్రెస్ లో చేరిన నేతలు అధికార ప్రతిపక్షాలపై మండిపడ్డారు. జీవితాంతం వైఎస్ జగన్ అడుగుల్లో అడుగవుతామన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సాదరంగా ఆహ్వానిస్తున్నారు. గౌరవాధ్యక్షులు సాదరంగా ఆహ్వానిస్తున్నారు. పొలాల నాని గారు కూడా మన పార్టీలోకి ఆహ్వానిస్తున్నారు. ఇప్పుడేది కల్పన గారిని మన పార్టీలోకి ఆహ్వానిస్తున్నారు. అలానే మరొక ముఖ్య నాయకులు పడమల నియోజకవర్గం వివిఆర్ గారు. రెండుసార్లు టీడీపీ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికైన కొడాలి నాని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ సమక్షంలో వైఎస్సార్ కాంగ్రెస్ లో జాయిన్ అయ్యారు. కృష్ణా జిల్లా జడ్పీ మాజీ చైర్మన్ కుక్కల నాగేశ్వరరావు, టీడీపీ పోలిట్ బ్యూరో మాజీ సభ్యురాలు ఉప్పులేటి కల్పన, పెడల నియోజకవర్గ నాయకుడు వాకా వాసుదేవరావు వైఎస్సార్ కాంగ్రెస్ లో జాయిన్ అయ్యారు. దమ్ము ధైర్యం ఉన్న వైఎస్ జగన్ తో పనిచేయడం ఆనందంగా ఉందన్నారు కొడాలి నాని. ఈ రాష్ట్ర ప్రజలు మాకు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వస్తే మాకున్నటువంటి కష్టాలు గాని ఈ నష్టాలు గాని ఈ దరిద్రపు ప్రతిపక్షం అధికార పార్టీలతో విసిగిపోయినటువంటి ప్రజలు ఆ రోజు 1983 ఎన్టీ రామారావుకి ఏ రకమైనటువంటి బ్రహ్మరథం పట్టారు. అటువంటి బ్రహ్మరథం పడతాకి ఈ రోజు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజానికం జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలిపించడానికి ఈ రాష్ట్ర ప్రజలు సిద్ధంగా ఉన్నారు. దీన్ని ఏ శక్తి కూడా ఈ రాష్ట్రంలో ఆపలేదు. వైఎస్ జగన్ నాయకత్వంలో పనిచేయడానికి సిద్ధంగా ఉన్నామన్నారు ఉప్పులేటి కల్పన. వైఎస్ విజయం ఆశీస్సులు లభించినందుకు సంతోషంగా ఉందన్నారు. పులిని చూసి నక్క ఆట పెట్టుకున్న విధంగా మరి చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు 100 రోజులు పాదయాత్ర చేస్తారని చెప్తా ఉన్నారు. రాజశేఖర రెడ్డి గారు మరి 1 కిలోమీటర్ల పాదయాత్ర చేసి మరి కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చారు. కాబట్టి నేను కూడా పాదయాత్ర చేస్తే గెలుస్తానని చెప్పి ఆయన అపోహపడతా ఉన్నాడు. చంద్రబాబు నాయుడు గారు 1 కిలోమీటర్ల పాదయాత్ర చేసినా పొర్లు దండాలు పెట్టినా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాదు. కాంగ్రెస్ పాలనలో ప్రజలు విసిగిపోయారని కుక్కల నాగేశ్వరరావు చెప్పారు. వైఎస్ జగన్ ను సీఎం చేసే వరకు విశ్రమించేది లేదన్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తప్పకోకుండా రేపు 14వ తారీఖున, ఎందుకంటే 14వ తారీఖున వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి బెయిల్ రావాలి అని ప్రతి ఒక్కరం కూడా ప్రతి చర్చిలోనూ ప్రతి దేవాలయంలోనూ ప్రతి మసీదులో కూడా మనందరూ ప్రార్థన జరిపి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళా మనందరం ముందుకు రావాలి, వారికి బెయిల్ రావాలి. రాబోయే కాలంలో మనకి ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాజశేఖర రెడ్డి గారి యొక్క ఆశయ సాధనలో ఈ రాష్ట్రానికి మరి సర్వతోముఖాభివృద్ధిగా చేయగలరని నేను చెప్తున్నాను. వైఎస్ జగన్ నాయకత్వ లక్షణాలు చూసే వైఎస్ఆర్ కాంగ్రెస్ లో జాయిన్ అవుతున్నట్లు వాకా వాసుదేవరావు తెలిపారు. అమ్మతో సమానమైనటువంటి వైఎస్ విజయమ్మ గారు ఈ రోజున కన్నవాయటం, నేను జీవితాంతకాలం కూడా ఈ పార్టీలోనే ఉండి ఈ పార్టీ కోసం మరి పేద ప్రజల కోసం మరి జగన్మోహన్ రెడ్డి గారు వెనక నడిచి ఈ పార్టీని బలోపేతం చేసి మరి రాజశేఖర రెడ్డి గారి యొక్క ఆశయం ఏదైతే పేదవారికి 3 పూట్ల సరైనటువంటి భోజనం పెట్టాలనేటువంటి మరి ఉద్దేశంతో రాజశేఖర రెడ్డి గారు ఆశయాలను మరి జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కరే మరి ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ లో నిర్వర్తించగలరని చెప్పి ఈ సందర్భంగా మరి నేను తెలియజేస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ లో చేరిన నేతలకు వైఎస్ విజయమ్మ క్రియాశీల సభ్యత్వాలిచ్చారు. పామర్రు సభకు జనం పోటెత్తారు. వైఎస్ఆర్ జగన్ నినాదాలతో సభ పోరెత్తింది. జగనన్నా జగనన్నా జగనంతా నీతో, జగనన్నా జగనన్నా జగనంతా నీతో, రాజన్నకు పుత్రుడవు కన్నకు మిత్రుడవు, జగనన్నా జగనన్నా జగనంతా నీతో, రాజన్నకు ప్రతిరూపం రాష్ట్రానికి నువ్వు, జగనన్నా జగనన్నా ప్రజలంతా నీతో, యోగిలా ఉదయిత్తివి కిరణంలా ప్రసరిత్తివి వేదోలా బతుకుల్లో చీకటిని తరివెత్తివి కోటల తోడుంటివి పాపిన నీలంటివి నీ కోసమే నేనంటివి నీలో నేనొకరంటివి.
యాత్ర